ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు అట్లతెద్ద నాడు గౌరీదేవిని వ్రత విధానంగా పూజిస్తారు. అమ్మవారిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే అమ్మవారి వ్రతానికి సంబంధించి విధి విధానాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం. ఈరోజు తిథి ఆశ్వయుజ బహుళ తదియ, రాత్రి 2:21 వరకు. నక్షత్రం భరణి, రాత్రి 12:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రకేతువులు సింహంలోను, రవి కన్యలోను, కుజ బుధులు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా చక్కటి పురోగతి సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధితో పాటు వారు కోరుకున్న విధంగా వారికి పురోగతి లభించటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనేక విషయాలలో చక్కటి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. మీరు అనుకుంటున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసే అవకాశాలు ఉంటాయని కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి పనులు పూర్తి చేసేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటుగా దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ, లేకపోతే మీరు స్టాక్స్ వీటిపైన గనక ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా దానికి సంబంధించి కూడా మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థిక పురోగతి, ఆశించిన విధంగా వృత్తి ఉద్యోగాలలో మార్పులు, అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఈరోజు అట్లతద్దె నాడు గౌరీదేవిని మేషరాశి వారు ఎర్రగన్నేరు పుష్పాలతోటి పూజించి బియ్యం అట్లు నివేదించాలి. దీని వలన ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి, కుటుంబ వృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. అలాగే దీంతో పాటు మీరు గనక స్థానచలనము, బదిలీలు లేదా ఇల్లు మారటము ఇలాంటి వాటి గురించి గనక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలకు సంబంధించి మార్పులు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. అయితే కుటుంబ సభ్యులతోటి వచ్చే వాద వివాదాలు కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఎటువంటి ఇబ్బందులైనా కూడా మీరు కనుక కూర్చొని మాట్లాడుకుంటే తప్పనిసరిగా మీకు ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా ఆర్థిక పురోగతితో పాటు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే మీ స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు అట్లతద్దె నాడు గౌరీదేవిని వృషభ రాశి వారు ఎర్ర గులాబీలతోటి పూజించి మినపట్లను నివేదించాలి. దీని వలన స్త్రీలకు సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలతో పాటుగా వీరు ఆశించినట్టుగా మార్పులు లేవు అనే నిరాశ మాత్రం వీరిలో కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు మీ సంతానము, వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక మిథున రాశి వారు పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. దీర్ఘకాలిక పెట్టుబడులైనా లేకపోతే స్టాక్స్ అయినా కూడా వీటిల్లో మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఆర్థికంగా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు, అలాగే ఖర్చులు అధికంగా ఉండటం నిరాశను మాత్రం కలిగిస్తుంది.
వ్యాపారస్తులకి కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి కొనసాగుతున్నాయి. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. మిథున రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారికి మాత్రం ఈరోజు ప్రతికూలంగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు అట్లతద్ది నాడు గౌరీదేవిని మిథున రాశి వారు చేమంతులతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన గ్రహ దోషాల వలన కలుగుతున్న ఆలస్యం తొలగిపోతుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు కూడా అనేక విషయాలలో మార్పుల గురించి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే ప్రయత్నం చేయటం, అలాగే ముఖ్యంగా మీరు మీ ఆహార నియమాలు పాటిస్తూ ముందుకు వెళ్లేందుకు కూడా ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు ఖర్చులని అధిగమించడానికి మీరు పొదుపు పాటించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తగిన విధంగా తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. ప్రయాణాల విషయంలో కూడా మీకు చాలా వరకు లాభాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు అగ్రిమెంట్లు చేసుకుంటున్నా, లేకపోతే భూ సంబంధమైన వ్యవహారాలు చేస్తున్నా, అలాగే కోర్టు సంబంధిత విషయాలు, వీటిపై మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఈరోజు అట్లతద్ది నాడు గౌరీదేవిని కర్కాటక రాశి వారు పసుపు కుంకుమలతోటి పూజించి అట్లు నివేదించాలి. దీని వలన కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ముఖ్యంగా వీరి యొక్క ఆర్థికపరమైన విషయాలు, ఉద్యోగము, వ్యాపారము, అలాగే వీరి యొక్క సంబంధ బాంధవ్యాల గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, అలాగే మీ సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించకపోవటం, దాని వలన పనుల విషయంలో జాప్యం కలగటం, నిరాశ, నిస్పృహ ఇవి ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు అనేక విషయాలు మీకు ప్రతికూలంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఇక మీ యొక్క సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా మీరు కొంత ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. అలాగే అనేక విషయాలలో మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అగ్రిమెంట్ల విషయంలో కానీ, లేకపోతే ఎటువంటి ప్రచురణలు ఉన్నా, లేకపోతే మీరు ఏవైనా ఉన్నత విద్యల గురించి ఆలోచిస్తున్నా వీటికి సంబంధించి కూడా ఆలస్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఈ రోజు సింహరాశి వారు పెద్దగా పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రోజు అట్లతద్ది నాడు గౌరీదేవిని సింహరాశి వారు బిల్వదళాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన వివాహాది శుభకార్యాల ప్రయత్నం అనుకూలిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. కన్యా రాశి వారికి ఆర్థిక పురోగతితో పాటు వారు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే దీంతో పాటుగా వీరు ఖర్చులని అధిగమించడానికి మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధను కూడా వీరు కనబరచాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలత, అలాగే మీ సంతానం గనక వారి విద్య కోసం అని చెప్పి విదేశాలకి వాటికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో మాత్రం ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు అనేవి పాటిస్తూ ఉండాలి. ఇక ముఖ్యంగా షేర్ మార్కెట్లలో కానీ, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ పెడుతున్న వారికి మాత్రం ఈ రోజు ఇబ్బంది అనేది గోచరిస్తోంది. కాబట్టి ఈ విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. అయితే తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ, దైవ దర్శనము, అలాగే మొక్కుబడులు, వీటికి సంబంధించి పనుల వైపు మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఈ రోజు అట్లతద్ది నాడు గౌరీదేవిని కన్యారాశి వారు మల్లె పువ్వులతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీని వలన ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్లేందుకైతే ప్రయత్నం చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది కనపడుతున్నా
ఇంక్రిమెంట్ల గురించి కానీ లేకపోతే మీరు గనక ఎవరి నుంచైనా సహాయ సహకారాలు గనక ఆశిస్తుంటే ఆ విషయాలలో మాత్రం మీకు ఈరోజు ఆలస్యమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మీరు పురోగతి కోసం ప్రయత్నిస్తున్నా, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నా ఏదో ఒక విషయంలో ఇబ్బంది అనేది మాత్రం గోచరిస్తూ ఉంటుంది. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మదనపడటం, ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉంటుంది. అయితే పట్టుదలతోటి పనులు పూర్తి చేసేందుకు మాత్రం మీరు ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు కనిపించడం, ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది. ఈరోజు అట్లతద్దె నాడు గౌరీదేవిని తులారాశి వారు తులసీ దళాలతోటి పూజించి కొబ్బరన్నం నివేదించాలి. దీని వలన గ్రహదోషాల వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా మార్పులు చేర్పులు అయితే గోచరిస్తున్నాయి. అయితే వీరికి ముఖ్యంగా వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ప్రయాణాలు లాంటివి ఉండటం, అలాగే స్థానచలనం కోసం ప్రయత్నం చేయటం, లేదా ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగరీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరక పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో తగిన సమయంలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం ప్రయత్నించాలి. ఇతర వృత్తులలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. అయితే మీ సంతానం గురించి, వారి యొక్క అభివృద్ధి గురించి, వారి ఆరోగ్యము, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారికి మాత్రం అనేక విషయాలలో చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఈ రోజు అట్లతద్దె నాడు గౌరీదేవిని వృశ్చిక రాశి వారు ఎర్రమందారాలతోటి పూజించి రవ్వ కేసరి నివేదించాలి. దీని వలన సంతానానికి సౌభాగ్యం కలుగుతుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా అనేక విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తున్నా, ముఖ్యంగా మీరు మీ పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చడానికి ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు నూతన రుణ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే అందులో మీకు ఈరోజు ప్రత్యేకించి అనుకూలత అనేది గోచరించటం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే పనుల విషయంలో కూడా ఆలస్యం అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్నవారికి, ఇతర రంగాలలో ఉన్నవారికి కూడా శ్రమ అధికంగా ఉండటంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనపడుతున్న, ఆర్థికపరమైన విషయాలలో మాత్రం వీరు కూడా కొత్త ఒత్తిడికి గురి కావడంతో పాటు ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్నవారు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రోజు అట్లతద్దె నాడు గౌరీదేవిని ధనురాశి వారు పారిజాతాలతోటి పూజించి లడ్డూలు నివేదించాలి. దీని వలన కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతితో పాటు మీరు ఆశించినట్టుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలత వైపుగా మీరు ప్రయాణం చేసే అవకాశాలు ఉంటాయి. పిత్రార్జితాలు లభించటం కానీ, లేకపోతే ఉద్యోగంలోనే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్రలు చేయటం, దైవ దర్శనాలు, దాన ధర్మాలు వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. స్థిరాస్తి వ్యవహారాల వైపు కూడా మీరు దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలపైన కూడా మీరు ఆసక్తిని కనబరుస్తారు. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను మీకు కలిగిస్తూ ఉంటాయి. ఇక మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్తను వహించాలి. ఈరోజు అట్లతద్దె నాడు గౌరీదేవిని మకర రాశి వారు నందివర్ధనాలతోటి పూజించి అట్లు నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ముందుకు సాగటం కానీ లేకపోతే మీరు ఆశించినట్టుగా మీరు కోరిన విధంగా మీకు ఫలితాలు ఇచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కుంభరాశికి చెందిన పూర్వాభాద్ర నక్షత్రం వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, అలాగే దీంతో పాటుగా వీరికి అనేక విషయాలలో చక్కటి మార్పులు చేర్పులు, వీరు కోరిన విధంగా వీరికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మార్పులు ఉండటం, అలాగే దీంతో పాటు వీరు కనుక భాగస్వామ్యంలో ఉంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. ఈరోజు అట్ల తద్దె నాడు గౌరీదేవిని కుంభరాశి వారు తెల్ల గులాబీలతోటి పూజించి రవ్వ లడ్డూలు నివేదించాలి. దీనివలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి అనేక విషయాలలో మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. కొన్ని విషయాలలో ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతున్నా అదేవిధంగా ఖర్చులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారో వారికి మాత్రం ఈరోజు ఆశించినట్టుగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉండటం, ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, స్థిరాస్తి వ్యవహారాలు మీరు గనక అమ్మాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. పెట్టుబడులు కానీ దీర్ఘకాలిక పెట్టుబడులు, అలాగే స్టాక్ మార్కెట్స్ వీటికి సంబంధించి ఈరోజు పెద్దగా మీరు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు గోచరించటం లేదు. ఇక మీనరాశికి చెందిన ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మాత్రం ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలత అనేది కనపడుతుంది. ఈరోజు అట్ల తద్దె నాడు గౌరీదేవిని మీనరాశి వారు సంపెంగలతోటి పూజించి పాయసం నివేదించాలి. దీని వలన గ్రహదోష నివారణ కలుగుతుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఈరోజు అట్ల తద్దె గౌరీదేవిని వ్రత విధానంతో పూజిస్తారు. గౌరీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు అట్ల తద్దె గౌరీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. అట్ల తద్దె సందర్భంగా గృహంలో పూజా మందిరంలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీ స్వరూపంగా భావిస్తూ పసుపు కలిపిన అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ గౌరీదేవి అష్టోత్తరం చదవాలి. ఆ తర్వాత గౌరీదేవికి అట్లు నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు ఉపవాసం ఉండి గౌరీదేవికి సమర్పించిన అట్లునే ప్రసాదంగా స్వీకరించాలి. ఆ తర్వాత 10 మంది ముత్తైదువులను గృహానికి పిలిచి ఆ 10 మంది ముత్తైదువులకు 10 అట్లు, అలాగే గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించినటువంటి కుడుముల్లో 1 కుడుము, రవిక వస్త్రము వీటన్నిటిని ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. అట్ల తద్దె సందర్భంగా గౌరీదేవిని పూజించి అట్లు కుడుములు నైవేద్యం పెట్టి ఆ తర్వాత ముత్తైదువులకి తాంబూలంలో అట్లు కుడుములు ఉంచి తాంబూల వాయనం ఇచ్చినట్లయితే సంవత్సరం మొత్తం గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. బాలగా కాత్యాయనిగా వచ్చింది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఎలా ఉంటే సంతోషంగా ఉండగలవో అలా ఉండడం వయస్సుతో సంబంధం లేకుండా నేర్చుకో. దేని యందు తీవ్రమైనటువంటి స్థితిని పెట్టుకోకు. రాగము లేకుండా ఉండలేవు. ఒక్కసారి అన్నీ వదిలేయండి అంటే నోటితో చెప్పడం తేలికేమో అంత తేలికండి. తీవ్రతరం చేసుకోకు. క్రోధము తీవ్రతరం చేసుకోకు. రాగము ద్వేషము అక్క చెల్లెళ్ళు. నేను ఒక వస్తువుని కోరాను అంటే అది తీరితే సంతోషం, తీరలేదనుకోండి కోపం. ఈ రెండిటి విషయంలో పిల్లలు అతీతులై ఉంటారు. కాత్యాయనిగా అమ్మవారు అందరికీ సంతోషాన్ని కల్పిస్తుంది, తాను సంతోషంగా తిరుగుతుంది. అందుకే బాలారూపంలో ఆరాధనలు శారదా నవరాత్రుల్లో మిక్కుటంగా చేస్తారు. ఆ బాల విశేషమైనటువంటి స్థితి.
ఆ ద్రవిడ దేశంలో ఇప్పటికీ శారదా నవరాత్రులు వస్తే మీరు ఎక్కడైనా చూడండి, అమ్మవారి గుడికి పిల్లలకి పట్టుబట్టలు కొనుక్కొని, గాజులు కొనుక్కొని, పసుపు కుంకాలు పువ్వులు పట్టుకుని ఎడతారు. చిన్నపిల్ల కనపడితే చాలా పిల్లకి ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ బాలారూపంలో అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ బాలారూపంలోనే తిరుగుతూ ఉంటుంది దేవాలయంలోనూ అని. అందుకే శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు బాలపూజ చేస్తే భ్రమరాంబ పూజ ప్రత్యక్షంగా చేసినట్టే అంటారు. గ్రహోత్పాదుల వారు చెప్పారు ఈ మాట. కాబట్టి బాలరూపంలో కాత్యాయని తిరిగింది అన్న మాటకు అర్థం ఏదో అమ్మవారు యవ్వనంలో ఉన్న తల్లిగా వచ్చి లేదు, బాలగా తిరుగాడింది. అందుచేత సంతోషాన్ని ఇచ్చింది. దాని చేత ప్రథమ సందేశం బాలగా ఉండడం నేర్చుకో. ఆ మనసుని చక్కగా అధ్యవసాయంతో ప్రేమతో బ్రతకడం అన్నది మొట్టమొదట జీవితంలో నేర్చుకో. అలా ప్రేమతో బ్రతకడం నేర్చుకున్న నాడు నీకు శాంతి, నీ చుట్టూ ఉన్న వాళ్లకు శాంతి. తప్ప ద్వేషమే గొప్పదనుకుని బ్రతకడం నీకు అశాంతి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అశాంతి. అలా ఉండవద్దు. ఇది బాలగా తల్లి లోకానికి నేర్పేటటువంటి సందేశం. ఇది మనం అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యకుండా కాత్యాయని వైభవము అంటే ఏదో అమ్మవారికి నమస్కారం చేయడం ఒక్కటే అనుకుంటే అంతకన్నా పొరపాటు లోకంలో ఇంకోటి ఉండదు. అసలు ముందు మన జీవితాన్ని మార్చుకోవడానికి అమ్మవారు అలా వచ్చి ఏ సందేశాన్ని ఇస్తుందో దాన్ని తెలుసుకునే ఆచరణ పర్యంతంలోకి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యాలి. ఒక పిల్లవాడిగా బ్రతకడంలో ఉండేటటువంటి ఆనందం నిజానికి పెద్దవాడిగా బ్రతకడంలో ఉండదు. ఎందుకని అంటే ఇదే కారణం. పెద్దవాడిగా ఉన్న ఆయన చిన్నపిల్లాడి మనస్తత్వం అండి. అప్పటికి అలా అంటారు, అంతే వదిలిపెట్టేస్తారు. అది మహాత్ముల లక్షణం. మీరు అందుకే చూడండి, మహాత్ములకు ఏదైనా ఒక విషయం పట్ల కినుక కలిగిందనుకోండి, ఇలా జరగకూడదు, ఇలా ఎందుకు చేశారు అన్నారనుకోండి, అంతే ఆ విషయం వరకేది. అలా విషయం జరగకూడదు, తప్పు అలా చేయకూడదు. ఏదో కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుముదీరయే అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. మహాత్ములకు కూడా కోపం వస్తుంది. ఎప్పుడు చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యకపోతే. చెయ్యవలసిన పని చేశాడు, ఎప్పుడో తనిష్టం వచ్చినప్పుడు కాదు, ఏ సమయానికి చెయ్యాలో ఆ సమయానికి చెయ్యాలి. ఆ సమయానికి చెయ్యలేదు, పెద్దలకి కూడా కోపం వస్తుంది. కానీ వాళ్ళు పట్టు కూర్చోరు, వదిలిపెట్టేస్తారు. అలా చెయ్యకూడదు, ఇంకెప్పుడు చెయ్యకలా, సమయానికి చేయడం నేర్చుకో, వదిలిపెట్టేస్తారు.